ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 107వ కీర్తన 15వ వచనము. ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఈ కీర్తన అండి దావీదు రాస్తున్నాడు. దావీదు రాసిన ఈ కీర్తనలో ఆయన ఎలాంటి కార్యములు చేస్తాడట? ఆశ్చర్య కార్యములను చేస్తాడట. వాటిని బట్టే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలని ప్రభు మన యొద్ద నుంచి కోరుతున్నాడు. మన పితరుల కాలంలో చూస్తే అక్కడ ఎన్నో ఆశ్చర్యక్రియలు పొందుపరచడం జరిగింది కదండి. చాలా ఆశ్చర్యక్రియలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుని గొప్ప కార్యములు, 10 రకాల తెగుళ్ళు రావటము, 10 సూచక క్రియలు చూడటము, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడము, మరి యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు అస్తమించకపోవడము, అంటే ఒక రోజే ఆగిపోవటము, చంద్రుడు ఆగిపోవటము, ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి రావడము, ఆయన వర్షం కురవద్దనంటే వర్షం కురవకుండా ఉండడము, వర్షం మళ్ళీ కురవాలి అంటే కురవడం, ఇలాంటివి మన దేవునికి మాత్రమే సాధ్యమండి. ఎన్నో రకాలుగా మనము బైబిల్ గ్రంథంను ధ్యానిస్తున్నప్పుడు ఇలాంటి ఆశ్చర్యక్రియలను మనము ఒక్కొక్కటి తలుచుకుంటూ ఉంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత ఆశ్చర్యకరుడో అని అనిపిస్తూ ఉంటుంది కదండి. మనం నిర్మింపబడిన రీతి చూస్తే మన కనులకు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆయన జీవవాయువు ఊదబడిన మనము, ఆయన ఆత్మచేత నింపబడిన మనము ఈ లోకంలో ఎలా జీవిస్తున్నామనే దాన్ని బట్టి ఆ ఆత్మను మరలా ఆయనలోకి లీనం చేసుకుంటాడట. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుందట మనం మరణించిన తర్వాత. అంత ఆశ్చర్యక్రియలు మనలో కూడా జరిగించిన దేవుణ్ణి మనం అనేకసార్లు మర్చిపోతూ ఉంటాము. మనకు వస్తున్న పరిస్థితి వైపు, మనకు వస్తున్న ఆ ఇరుకు ఇబ్బందుల వైపే చూస్తాం తప్ప ఆశ్చర్య కార్యములను ఎన్నో చవి చూసినాము మన జీవితంలో. అయినప్పటికీ నిరాశ చెందుతూ ఉన్నామేమో. ఈ రోజున కీర్తనకారుడు ఈ కీర్తన ద్వారా మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మన యొద్ద నుంచి దేవుడు కోరుకుంటుండగా మనం ఆ విధంగా చెల్లించి దేవుని మహింపరిచేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.